సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. సమాజ స్థాపనకు అల్లూరి సీతారామరాజు చూపిన బాట మనకు ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో అల్లూరి సీతారామ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారత స్వతంత్ర మహాస్వగ్రామంలో మహోజ్వల శక్తిగా వెలుగొందారని, పీడిత గిరిజన ప్రజలను స్వతంత్ర స్వగ్రామానికి సమయత్తం చేసిన ఈ మహనీయుడిని స్ఫూర్తితో మనం పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విజయనగరం సమీపంలోనే పాండ్రంగిలో జన్మించారని, 6వ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెను మార్పులే తీసుకొచ్చిందని అన్నారు. కొండలు అడవులలో తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవారని, జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నారని, వీటితో పాటు సంస్కృతం, ఆయుర్వేదం కూడా నేర్చుకున్నారన్నారు. ఆ రోజుల్లో తెల్లదొరల చేతిలో అనేక దురాఘాతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారని, శ్రమ దోపిడీ, ఆస్తుల దోపిడీ, స్త్రీల మనహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవని, గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేవన్నారు. మాన్యం వాసులు కష్టాలను కడతేర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. గిరిజన ప్రజల అభ్యున్నతికి పాటుపడిన అల్లూరి సీతారామరాజు 27 ఏళ్ల వయసులోనే అమరవీరుడయ్యారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కొరకు కుప్పం నియోజకవర్గంలో ప్రత్యేకంగా ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి వస్తున్న ఆర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, డ్వామా పీడీఎన్ రాజశేఖర్లు ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ ఇస్తూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఎస్కే రబ్బానీ భాష పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా రబ్బానీ భాష మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 127వ జయంతి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆ మహానీయుడి స్ఫూర్తితో మనం పూర్వక్రమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎస్ మూర్తి, భూగర్భ జలాలు శాఖ డిడి గంగాధర్ రెడ్డి, గృహ నిర్మాణ సంస్థ పిడి పద్మనాభం, జిల్లా మత్స్య శాఖ ఏడి రవీంద్రారెడ్డి అధికారులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు ఆయన పుట్టుకతో బీసీ అయినప్పటికీ ట్రైబల్ కోసం ఆయన లాస్ట్ ప్రాణం ఉండేంత వరకు కూడా కష్టపడి ట్రైబల్ స్వేచ్ఛ కోసం, భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఢిల్లీలో మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో సహచర పార్లమెంటు సభ్యులతో కలిసి చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పాల్గొని అల్లూరి చిత్రపటానికి పుష్పాలు సమర్పించి ఘన నివాళులర్పించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తిని ఈ సందర్భంగా ప్రసాదరావు కొనియాడారు. ఆధునిక సమాజానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిగా నిలుస్తారని తెలిపారు. తమ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి మాన్యం వీరుడికి ఘన నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి సందర్భంగా చిత్తూరు నగరంలోని స్థానిక గాంధీ వద్ద స్వర్గీయ వంగవీటి రంగ చిత్రపటానికి చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు ఓఎం రామదాసు, మాజీ మేయర్ కటారి హేమలత, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో తెలుగు ప్రజలతో పాటు కాపు సంఘం అధ్యక్షులు ఓఎం రామదాస్ గారు, అలాగే మాజీ మేయర్ గారు, అనేక కాపు నాయకులందరితో కలిపి ఈ వేడుకల్లో ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరం. వారు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉన్నత పరిస్థితుల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోల్పోయిన దీన్ని రాజకీయంగా ఎంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ వారు ఆ సందర్భాన్ని వాడుకొని ఈ రాష్ట్రంలో ఎటువంటి మత కలహాలు కావచ్చు, అల్లర్లు కావచ్చు జరిగినవన్నీ ప్రజలకు తెలిసినవే. కానీ తెలుగుదేశం పార్టీ కూడా వారి అబ్బాయి ఈ రోజు మా పార్టీకి మద్దతు ఇచ్చి మాతోనే ఉండారు అంటే ఆ వారి కుటుంబ సభ్యులు కానీ ఆ ఒక కాపునాడు సంఘం నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయడాన్ని ఈ రోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. రాజకీయాల్లో అనేక రకాలుగా అలిగేషన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఒకే కుటుంబ సభ్యులుగా ఆనాడు నుండి ఈనాడు వరకు కలిసిమెలిసి మేమందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఉండడం ఎంతో ఆనందకరం. అలాగే చిత్తూరు పట్టణంలో కూడా మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వారు ఒక బిల్డింగ్ కడుతున్నారు. ఎక్కడంటే మన బైపాస్ రోడ్ లో వారి అబ్బాయిని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఆ భవనాన్ని కూడా ఇనాగ్రేట్ చేయడానికి మేమందరూ కూడా మాట్లాడుకున్నాం. ఆ భవన నిర్మాణానికి కూడా మీరందరూ సహకరించి అతి త్వరగా పూర్తి చేసే బాధ్యత నేను కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. కావున అందరూ ఐక్యంతో కలిసిమెలిసి ఉంటే రాష్ట్ర అభివృద్ధి కూడా చెందుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 7వ జయంతి సందర్భంగా కూడా మన చిత్తూరు నగరంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా వంగా గారంటే ఒక కాపు కుటుంబ కులస్తులనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాలు మతాలకు అతీతంగా కూడా ఆయన నినాదాలు కానివ్వండి, ఎక్కడ అన్యాయం జరిగితే ఆయన ఫస్ట్ ఉండి ప్రజలకి మంచి చేయడంలోనూ ఎంతో స్ఫూర్తిగా ఉండేవారు. సో అలాంటి గొప్ప నాయకులకి స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీకి వాళ్ళ అబ్బాయి రాధా గారు కూడా ఇక్కడ మన చిత్తూరులో వచ్చి మన తెలుగుదేశం కూటమికి కూడా ఆయన సపోర్ట్ చేసి, ఎందుకంటే ఒక మంచి కోసం అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఒక మంచి రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే అందరూ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు రాధా గారు కూడా మాకు అందరికీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రంగా లాంటి ఒక మహానుభావుడి యొక్క అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తామని, కలిసికట్టుగా పనిచేస్తామని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. చిత్తూరు ప్రజానీకం మొత్తం అది మా పల్లి సోదరులు మొత్తం కలిసి ఆయన యొక్క పద్ధతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ సమావేశానికి వచ్చినట్టు మీ అందరికీ నా నమస్కారాలు. వంగవీటి రంగా గారి యొక్క ఆశయాలతో మేము ఆయన నిశ్చయంగా అతని యొక్క అడుగుసారి మేమంతా నడిచిపోవాలని చెప్పేసి అతని కోసం మేము అందరూ ఎప్పటికీ